హాయ్ అండి, వెల్కమ్ టు అడ్డు బన్ను లైఫ్. మీ అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఈరోజు అటుకుల పాయసం ఎలా చేయాలో చూపిస్తాం. దానికి కావాల్సిన పదార్థాలు జీడిపప్పు, షుగర్, అటుకులు, నెయ్యి, పాలు తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఒక కప్పు అటుకులని దాంట్లో వేసుకుని బాగా రోస్ట్ అయ్యేంత వరకు మనం సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అటుకులన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అందులోనే ఆ ప్యాన్లోనే మిగతా నెయ్యి వేసి 4 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అందులో మనం జీడిపప్పులను తీసుకొని వేసి అవి కూడా బాగా రోస్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో 1 కప్పు పాలకి ఇంకొక కప్పు నీళ్లు యాడ్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పాలు సరిపోతాయి. దాంట్లోనే మరుగుతున్న పాలల్లో అటుకులు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ అటుకులని వేసి బాగా కలపనివ్వాలి. అటుకులన్నీ కొంచెం కలుపుతూ ఉండాలి, అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. అటుకులు మెత్తగా కొంచెం ఉడికిన తర్వాత మనం అందులోకి 1 కప్పు షుగర్ అనేది వేసుకోవాలి. అటుకులు కొంచెం మెత్తబడాలి. దాని తర్వాత మనం షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది బాగా మనకి మెల్ట్ అయిన తర్వాత కొంచెం బాయిల్ చేసి కలుపుతూ ఉండి దాంట్లోకి మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్న జీడిపప్పుల్ని అందులోనే వేసేసుకోవాలి. దాని తర్వాత మనం 4 ఏలక్కల్ని బాగా పౌడర్ చేసుకొని అందులోనే వేసి మిక్స్ చేయాలి. లాస్ట్లో ఏలక్కాయలు అనేవి వేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టిన తర్వాత మనకి అటుకుల పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇది శ్రీకృష్ణుడి ఫేవరెట్ పాయసం. వేడిగా మనం బౌల్లోకి తీసుకునేసి సర్వ్ చేసుకోవాలి. దేవుడికి నైవేద్యం కూడా పెట్టుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్.